you guys, welcome back to my YouTube channel. If you're seeing this face for the first time, I'll be really happy if you go subscribe to my channel below. So ee roju aithe chala informative video cheyabothunnanu anamata. It is all about vision board. So vision board ante it is a వే ఆఫ్ మేనిఫెస్టింగ్. సో ఫస్ట్ మేనిఫెస్టింగ్ అంటే ఏంటో చెప్తాను. చాలామంది దేవుడిని నమ్ముతారు, లైక్ ఏ దేవుడు అని అనుకోండి. సో దేవుడిని నమ్ముతారు అండ్ ఇట్ వాజ్ లైక్ మీకు ఏమైనా కోరిక ఉంటే యూ విల్ ప్రే టు గాడ్ కదా. సో జస్ట్ మేక్ ఇట్ హ్యాపెన్ అని చెప్పి. సో ఇది కూడా అంతే. మేనిఫెస్టింగ్ ఈజ్ లైక్ మీరు యూనివర్స్ని కోరుకుంటున్నారు అనమాట. దాట్ ఇది నాకు జరిగేలా చూడండి అని చెప్పి యూ హ్యావ్ టు ప్రే టు యూనివర్స్. సో దిస్ ఈజ్ మేనిఫెస్టింగ్. సో ఈ విజన్ బోర్డ్ అంటే ఏంటి అంటే, సో ఈ మేనిఫెస్టింగ్లో ఇది కూడా ఒక టైప్ అనమాట. సో ఇట్ ఈస్ లైక్ వెన్ ఎవర్ యూ సీ దిస్ విజన్ బోర్డ్, యువర్ సబ్ కాన్షియస్ మైండ్ విల్ బీ లైక్ ఓకే, అది మీరు చూసిన ప్రతిసారి ఏంటంటే ఓకే మీరు అది చేయాలి అని చెప్పి మీకు ఒక మోటివేషన్ వస్తుంది. సో దిస్ ఈజ్ వై ఈ విజన్ బోర్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్. సో మ్యాక్సిమం ఏంటంటే ఈ మేనిఫెస్టింగ్ అనేది విజన్ బోర్డ్ ఈ మెథడ్లో అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, తెలుగులో అయితే ఇప్పటికొచ్చి నేను విజన్ బోర్డ్ మీద క్లారిటీగా వీడియో చేసింది ఎక్కడా లేదు. బట్ ఒక 5-6 వీడియోస్ ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ పర్టికులర్గా ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే లేదనమాట. సో ఐ రియలీ వాంట్ టు మేక్ దిస్ వీడియో ఫర్ యూ ఆల్. బట్ ఇఫ్ ఎనీబడి వాంట్ టు ఈ విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక జస్ట్ వాచ్ దిస్ వీడియో. సో మీకు ఈ వీడియో ఏంటంటే క్లారిటీ వస్తుంది, విజన్ బోర్డ్ అనేది ఏంటి, ఎట్లా యూజ్ అవుతుంది, ఎలా చేయాలి అని చెప్పి. సో మెయిన్గా విజన్ బోర్డ్స్లో 2 మెథడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ విజువల్ విజన్ బోర్డ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లైక్ మీరు డైలీ చూసే విజన్ బోర్డ్ అనమాట. సో విజువల్ ఏంటి అంటే, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మేక్ అ రియల్ లైఫ్ విజన్ బోర్డ్, సో మీరు విజువల్ విజన్ బోర్డ్ చేసుకోవచ్చు. ఎలా అంటే యూ కెన్ మేక్ విజన్ బోర్డ్స్ లైక్ అ వాల్ పేపర్ for your laptop, computer, iPad, mobile, whatever. So that is a visual vision board. But ఇప్పుడు మీరు రియల్గా విజన్ బోర్డ్ చేయాలి, if you're a 90s like if you're a school kid. So for me, for example, I'm a school kid అనమాట. So I like to do all these crafts and all, and I like this vision board. నాకు అది కాన్సెప్ట్ బాగా నచ్చింది అనమాట. విజన్ బోర్డ్, ఈ మేనిఫెస్టింగ్ ఇదంతా కూడా ఐఎమ్ మేకింగ్ అ రియల్ టైమ్ విజన్ బోర్డ్. సో అది ఎలా చేయాలి ఏంటి అని కూడా చెప్తాను. విజన్ బోర్డ్ అంటే ఫస్ట్ ఇది ఇప్పుడు 2025 వచ్చేస్తుంది కదా. సో 2025 ఇన్ ఫ్యూ డేస్. సో ఈ 2025లో మీ లైఫ్ ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు, జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. సో మీరు థింక్ చేశాక వచ్చే అవుట్కమే విజన్ బోర్డ్ అనమాట. సో ఫస్ట్ అయితే ఒక పెన్ పేపర్ తీసుకోండి. సో రైట్ డౌన్ అనమాట మీ 2024 ఎలా ఉండిందో రాసుకోండి ఇన్ 8 ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. సో 8 ఏరియాస్ అంటే నేను మీకు చెప్తాను ఇప్పుడు 8 ఏరియాస్ ఏంటి అనేది. సో ఫస్ట్ హెల్త్, రిలేషన్షిప్స్, హ్యాపీనెస్, ఫన్, కెరీర్, ఎర్నింగ్ మనీ, charity and lifestyle. So these are the main 8 areas of your life. So divide your life in 2024 in these 8 areas and write అనమాట. సో 2024లో మీ హెల్త్ ఎలా ఉండింది రాసుకోండి. సో ఏం డిఫాల్ట్స్ ఉన్నాయో రాయండి. అండ్ మీ కెరియర్లో ఎట్లాంటి డిఫాల్ట్స్ ఉన్నాయి అండ్ మీకు ఏమీ లైక్ నాట్ ఓన్లీ అబౌట్ నెగిటివిటీ, జస్ట్ రైట్ అబౌట్ దిస్ పాజిటివిటీ ఆల్సో. మీకు ఏ పాజిటివ్ నెగిటివ్ ఉన్నా సరే ఈ 8 ఏరియాస్ ఆఫ్ లైఫ్లో డివైడ్ చేసుకుని అండ్ టేక్ ఎ రివ్యూ ఆఫ్ యువర్ 2024 ఇన్ దిస్ 8 ఏరియాస్. సో దాట్ ఈ రివ్యూ వల్ల ఏంటి అంటే మీ 2025 ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో మీకు ఒక ఐడియా వస్తుంది. సో దిస్ రివ్యూ ఈజ్ ఓన్లీ ఫర్ ది ఐడియా అనమాట. అంటే మీ 2025 ఎలా ఉండాలి అనుకుంటున్నారో ఐడియా కోసమే ఈ రివ్యూ అనమాట. సో దిస్ ఈజ్ ఇట్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి టేక్ ఎ రివ్యూ ఆఫ్ యువర్ 2024 అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి జస్ట్ టర్న్ ఏ పేజ్ అండ్ 2025 గురించి రాసుకోండి. సో ఫస్ట్ అయితే ఇఫ్ సపోజ్ మీరు విజన్ బోర్డ్ చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఏంటి అంటే ఫస్ట్ హెల్త్ అనుకోండి. సో హెల్త్ని జస్ట్ డివైడ్ ఇట్ ఇంటూ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్. సో మీరు డైరెక్ట్గా హెల్త్ అని చెప్పి ఒక ప్రింట్అవుట్ తీసుకుని విజన్ బోర్డ్ మీద పెట్టుకుంటే మీకు హెల్త్ వచ్చేది కదా. సో హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి? ఇఫ్ సపోజ్ ఫర్ మీ ఐవ్ రిటర్న్, నేను నా విజన్ బోర్డ్ నేను ఎగ్జాంపుల్ కింద తీసుకుని మీకు చెప్తున్నాను. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎలా చేయాలి అనేది. సో ఫర్ మీ నేను నా విజన్ బోర్డ్లో హెల్త్కి వచ్చేసి ఐవ్ రిటర్న్ లైక్ ఎక్సర్సైజ్. సో నేను ఎక్సర్సైజ్ చేస్తే నేను హెల్తీగా ఉన్నానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎక్సర్సైజ్, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, వేకప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అండ్ నెక్స్ట్ ఈట్ హెల్దీ ఫుడ్. అండ్ నా విషయానికి వచ్చి నేను కొంచెం వెయిట్ లూజ్ అవ్వాలనుకుంటున్నాను. సో దట్ విల్ మేక్ మీ మోర్ హెల్దీ. కాబట్టి నేను హెల్త్లో లూజ్ వెయిట్ రాసుకున్నాను.
సో దీస్ వర్ ది థింగ్స్ ఐవ్ రిటన్. సో ఏంటంటే ఇవి నేను లైక్ గూగుల్, సో మీరు ఏ ప్లాట్ఫామ్స్ యూస్ చేయొచ్చు అని కూడా అనుకుంటారు. యూ కెన్ యూస్ గూగుల్, పింట్రెస్ట్ ఆర్ ఎల్స్ మ్యాగజీన్స్ ఆల్సో. సో చాలామందికి మ్యాగజీన్స్ చదివే అలవాటు ఉంటుంది. జస్ట్ సో కలెక్ట్ సమ్ మ్యాగజీన్స్ సో దాట్ మీకు ఆ పిక్చర్స్ కలెక్ట్ చేసుకోండి. ఇఫ్ నాట్ పింట్రెస్ట్, సో పింట్రెస్ట్లో అయితే మంచి ఎస్థెటిక్ ఫొటోస్ వస్తాయి. సో దాట్ మీకు పింట్రెస్ట్ కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్ ఫొటోస్ సర్చ్ చేసుకోవచ్చు. సో మనకి ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి గైస్. సో అట్లా నెక్స్ట్ రిలేషన్షిప్. సో ఇఫ్ సపోజ్ మీకు రిలేషన్షిప్స్ మీకు కన్సిస్టెన్సీ లైక్ ఫెయిత్, బిలీఫ్ ఇవన్నీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కెరియర్. సో ఫర్ మీ కెరీర్లో అయితే నేను ఎంటరింగ్ ఇంటూ నిఫ్ట్ ఢిల్లీ అని రాసుకున్నాను. బికాజ్ నాకు ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్ అవ్వలేదు. సో ఐ విష్ నేను ఢిల్లీలో సీట్ వస్తే నాకు చాలా మంచి కెరియర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ వాజ్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్. సో కాబట్టి నేను ఎంటరింగ్ ఇంటూ నిఫ్ట్ ఢిల్లీ అని చెప్పి నేను రాసుకున్నాను. అండ్ నెక్స్ట్ హిట్టింగ్ 100K ఇన్ యూట్యూబ్ అండ్ మానిటైజేషన్. అండ్ నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్. నెక్స్ట్ గెటింగ్ గుడ్ మార్క్స్. నెక్స్ట్ ఇన్స్టాలో 100K ఫాలోవర్స్. అట్లా నేను రాసుకున్నాను. దట్ ఈస్ మై వే ఆఫ్ థింకింగ్. నా లైఫ్లో నేను అది జరగాలి నా 2025లో అనుకుంటున్నాను. కాబట్టి అది రాసుకున్నాను. అండ్ మనీలో అయితే ఐ థాట్ నాకు మనీ ఏ విధంగా వస్తుంది ఫ్రమ్ మై సోషల్ మీడియా ఓన్లీ. సో ఇప్పుడు నాకు మై వే ఆఫ్ ఎర్నింగ్ ఈస్ త్రూ సోషల్ మీడియా ఫ్రమ్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ ఫ్రమ్ మై యూట్యూబ్. సో ఐ వాంట్ టు ఎర్న్ ఫ్రమ్ మై యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో నేను అదే రాసుకున్నాను. అండ్ నెక్స్ట్ లైఫ్ స్టైల్. సో ఫర్ మీ లైఫ్ స్టైల్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లైక్ ట్రావెల్ అండ్ షాపింగ్. సో నాకైతే బేసిక్లీ షాపింగ్ అంటే చాలా ఇష్టం. సో ఐ జస్ట్ కెప్ట్ ఫ్యూ ఫొటోస్ ఆఫ్ షాపింగ్ అనమాట. షాపింగ్ చేస్తున్నట్టు పెట్టాను. సో దాట్ వెన్ ఎవర్ ఐ సీ ఐ హ్యావ్ టు I'll get a motivation that I have to earn and I have to go for shopping. So shopping ఏంటంటే it is a way of therapy for me అట్లా అనమాట. అండ్ నెక్స్ట్ ట్రావెల్. సో I want to go to different kind of places. If I want to go to like Ladakh, so I've placed some pictures of Ladakh so that నాకు చూసిన ప్రతిసారి ఓకే నేను లడక్ వెళ్ళాలి, ఐ హ్యావ్ టు సేవ్ సమ్ మనీ ఫర్ మై ట్రిప్ అట్లా ఆలోచనలు వస్తాయి కాబట్టి సో అలా చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఇట్ కమ్స్ టు ఫన్, సో ఐ హ్యావ్ టు గో మోర్ ఆఫెన్ విత్ మై ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్తో ఎక్కువ బయటకు వెళ్ళాలి, సమ్ ట్రిప్స్కి వెళ్ళాలి. అండ్ ఇన్ మై ఫన్ ఐ హ్యాడ్ దిస్ నెయిల్స్ ఆల్సో బికాస్ నాకు నెయిల్స్ చేసుకోవడం చాలా ఫన్. సో ఐవ్ రిటర్న్ నెయిల్స్ ఆల్సో. నాకు నేనే నెయిల్స్ చేసుకుంటాను. సో ఐవ్ రిటర్న్ దాట్ ఆల్సో. అండ్ నెక్స్ట్ హ్యాపీనెస్ ఉంది. హ్యాపీనెస్లో ఏంటంటే వాట్ విల్ మేక్ యూ హ్యాపీ. ఇఫ్ సపోజ్ ఫర్ మీ పెయింటింగ్ కెన్ మేక్ మీ హ్యాపీ అండ్ డూయింగ్ మై హాబీస్ కెన్ మేక్ మీ హ్యాపీ. సో హాబీస్ రాసుకున్నాను. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ కేర్, స్కిన్ కేర్ అండ్ జర్నలింగ్. నాకు జర్నలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా ఇంపార్టెంట్ కాదు, చాలా ఇష్టం అనమాట. సో దట్ క్యాన్ మేక్ మీ హ్యాపీ కాబట్టి జర్నలింగ్ రాసుకున్నాను. లైఫ్ స్టైల్లో చెప్పాను కదా గెటింగ్ ఎ టాటూ. నాకైతే టాటూ అంటే చాలా ఇష్టం. సో ఐఎమ్ మేనిఫెస్టింగ్ ఫర్ ఎ టాటూ. అండ్ నెక్స్ట్ కోట్స్. సో కోట్స్ మీరు సేవ్ చేసుకొని కోట్స్ ప్రింట్అవుట్ తీసుకోండి అట్లా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ సో ఇప్పుడు నేను చెప్పింది ప్రతిదీ కూడా మీరు పింట్రెస్ట్ చెప్పాను కదా, పింట్రెస్ట్ కానీ దేంట్లోకైనా వెళ్ళి సో కలెక్ట్ సమ్ పిక్చర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎన్నైనా ఉండొచ్చు గైస్. ఇట్ కెన్ బీ లైక్ 5, 10, 15, 50, 100, 150, 200 వాట్ ఎవర్. అది మీరు స్టిక్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుందన్నమాట. సో ఇది. అండ్ నేనైతే క్యాన్వాస్ మీద స్టిక్ చేసుకుంటున్నాను. సపోజ్ నేను చార్ట్ మీద అంటించుకోవచ్చు. మీరు ఇంట్లోనే ఉంటారు, కాలేజ్కి వెళ్తూ లేకపోతే వర్క్ దేనికి వెళ్ళినా కూడా ఇంట్లోనే ఉంటారంటే సో యూ కెన్ ఇది లైక్ చార్ట్ మీద స్టిక్ చేసేసుకుని మీరు వాల్కి అంటించేసుకుంటే మీకు ఆ ఇయర్ అంతా పర్మనెంట్గా ఉండిపోతుంది కదా. సో కాకపోతే నేను ఏంటంటే ఐ విల్ చేంజ్ మై రూమ్స్ చేంజ్ అవుతాము అండ్ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళదాం. సో చార్ట్ ఏంటంటే చిరిగిపోతుంది కాబట్టి I was using this canvas board for it. And లైక్ మీరు ప్రింట్అవుట్స్ తీసుకోండి, నేను మీకు చూపిస్తాను. సో ఐవ్ టేకన్ దీస్ ప్రింట్అవుట్స్ అనమాట. లైక్ మీకు చూపిస్తాను. ఇవి ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం అండ్ లైక్ ఈటింగ్ సమ్ ఫుడ్. నెక్స్ట్ షాపింగ్. And I want to paint and I want to study so hard and I want to go to a fashion week also. ద్వారా వెళ్ళాం because it was still in first year. ఫ్యాషన్ వీక్స్కి తీసుకెళ్ళరు అనేది అది డిపెండ్ అయి ఉంటుంది. బట్ నిఫ్ట్లో చదువుతున్నామంటే మనకి బయట నుంచి లైక్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆల్సో విల్ గెట్ సమ్ ఆపర్చునిటీస్ అనమాట. సో ఆ వేలో కూడా నేను ఫ్యాషన్ వీక్స్కి వెళ్ళాలనుకుంటున్నాను, అక్కడ వర్క్ చేయాలి అనుకుంటున్నాను. అలా నేను ప్రతిదీ పిక్చర్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ప్రతిదీ మనం కట్ చేసుకుని అండ్ ఇప్పుడు నేను మీకు ఎస్థెటిక్గా అలా చేసుకోవాలి అని చెప్తాను. అండ్ ఇంకొకటి అందరూ మిస్టేక్ చేసేది ఏంటి అంటే
just don't make your vision board to make your room look aesthetic. That is the biggest mistake everybody will do, అండ్ ఇట్ విల్ నాట్ మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ గైస్. నేను చెప్పేది ఏంటి అంటే, మీకు విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకుని అండ్ ఇఫ్ యూ థింక్ యూ కెన్ మేక్ ఇట్, జస్ట్ మేక్ యువర్ విజన్ బోర్డ్. బట్ మీరు జస్ట్ చేసేసి రూమ్లో అట్లా పెట్టేస్తాను అంటే డోంట్ మేక్ యువర్ విజన్ బోర్డ్. ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైమ్, మనీ, ఎవ్రీథింగ్. మీకు అది చేయాలి అని అనుకుంటే, చేస్తాను అని నమ్మకం ఉంటే జస్ట్ డూ ఇట్. అండ్ ఎస్థెటిక్గా అంటే మీ రూమ్ ఎస్థెటిక్గా ఉంటుంది, జస్ట్ చేసేది అక్కడ ప్లేస్ చేద్దాము అని చెప్పేవద్దు. నేను ఎస్థెటిక్గా ఎందుకు చేస్తున్నానంటే ఐ వాంట్ నాకు ఎప్పుడైనా ఒక నీట్గా ఉన్నది చూస్తే ఇట్ విల్ మేక్ మీ ఫీల్ మోటివేటెడ్. కాబట్టి ఐ వాంట్ టు మేక్ మై విజన్ బోర్డ్ లుక్ ఎస్థెటిక్, నాట్ ఎస్థెటిక్ విజన్ బోర్డ్. ఇట్ ఈస్ లైక్ మేకింగ్ మై విజన్ బోర్డ్ లుక్ ఎస్థెటిక్. ఓకే, అదొక చిన్న క్లారిటీ అండ్ చిన్న టిప్ కూడా. సో నేను యాక్చువల్లీ కొన్ని కట్ చేశాను అనమాట, కొన్ని స్టార్ట్ చేశాను, లైక్ ఒక పేజ్ మాత్రం కట్ చేశాను. అండ్ ఐ థింక్ దిస్ వీడియో విల్ గెట్ మోర్ లాంగర్, కొంచెం పెద్ద వీడియో వస్తుందని నేను అనుకుంటున్నాను. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేటివ్ కాబట్టి ఇట్ ఈస్ ఓకే. బట్ నార్మల్ వ్లాగ్స్ అవన్నీ అయితే ఐ నాట్ మేక్ మై వ్లాగ్ మోర్ లెంత్, బికాజ్ జస్ట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన లైఫ్ ఎలా ఉంది అని చూస్తారు తప్ప ఐ డోంట్ వాంట్ దేర్ టైమ్ టు బి వేస్టెడ్ జస్ట్ వ్లాగ్స్ చూసి. బట్ దిస్ ఈస్ అన్ ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి ఐఎమ్ మేకింగ్ ఇట్ లైక్ 20 minutes క్రాస్ అయినా కూడా ఇట్ ఈస్ నో ఇష్యూ. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో జస్ట్ గో సబ్స్క్రైబ్. ఐ థింక్ మీరు ఇక్కడి వరకు చూసారంటే యూ లైక్డ్ మై వీడియో, కాబట్టి జస్ట్ గో సబ్స్క్రైబ్ ఫర్ మీ. అండ్ TBH, టు బి ఆనెస్ట్ నా ఛానల్ ఇంకా మానిటైజ్ అవ్వలేదు గైస్. సో ఐఎమ్ హోపింగ్ మానిటైజేషన్ అవ్వాలి అని. అండ్ మై విష్ ఇస్ 2024 ఎండ్ అయ్యి లోపల మానిటైజేషన్ అయిపోతే ఇట్ విల్ బి సో గుడ్. సో దాట్ నా 2025లో 100K పెట్టుకున్నాను. సో నా 2025లో ఐఎమ్ విషింగ్ నా ఛానల్ 100K సబ్స్క్రైబర్స్ హిట్ అవ్వాలని. బట్ ఇన్ 2024 అండ్ అయ్యే లోపల మానిటైజేషన్ అయిపోతే కనుక ఐ కెన్ మేక్ దట్ హ్యాపెన్. ఇట్ ఈస్ చాలా దగ్గరలో ఉంది, బట్ చూద్దాం. సో గైస్ కట్ చేయడం అయితే అయిపోయిందనమాట. అంటే నార్మల్ ఈ పిక్చర్స్ అయిపోయింది, ఇన్ని పిక్చర్స్ అయినాయి, ఇంకా కోట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఇంకా ఎస్థెటిక్ స్టఫ్ కూడా ఉండింది. అవి కట్ చేయాలి. ఇంకా సంజయ్ నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట కట్ చేయడంలో. సో ఇక్కడ నాకు అవైలబుల్గా ఉన్నది ద బిగ్గెస్ట్ సైజ్ క్యాన్వాస్ ఏంటి అంటే ఇదనమాట. సో ఈ పిక్చర్స్ అన్నీ ఇట్లా ఉండాలి. స్టార్ట్ చేద్దాం స్టిక్ చేయడం కూడా. సో నేను ఈ వర్క్ 6కి స్టార్ట్ చేశాను అనమాట వీడియో రికార్డ్ చేయడం. ఇప్పుడు 7:38 అయింది. ఇవి కట్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది, బికాస్ దిస్ ఈజ్ నాట్ అన్ A4 షీట్. ఇది నార్మల్ థిక్ షీట్ అనమాట. అంటే మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా, సో దానికి యూస్ చేసే షీట్ అనమాట. సో అందుకు కట్ చేయడం చాలా ఇబ్బంది అయిందనమాట. మై హ్యాండ్స్ వర్ లిటరలీ షేకింగ్ అంతసేపు సిజర్తో కట్ చేయడం. You can see this guys, ఈ బండిల్, this big bundle కట్ చేశాను. ఓకే, దిస్ ఇస్ ది బోర్డ్ ఐ హ్యాడ్. సో ఇప్పుడు దీని మీద స్టిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మీకు స్టిక్కింగ్ కూడా ఒకటి ఉంటుందన్నమాట. ఏంటి అంటే యూ కెన్ డివైడ్. సో ఈ పిక్చర్స్లో నేను ఇప్పుడు ఏరియాస్ తీసుకున్నాను కదా, హెల్త్ ఇవన్నీ. సో ఇప్పుడు నేను డివైడ్ చేసుకుంటాను ఫస్ట్. సో ఇది ఏంటంటే నా లైఫ్ స్టైల్, సరోజినీ నగర్ ఇది పెట్టాను అనమాట, సరోజినీ మార్కెట్ అని చెప్పి. ఎందుకంటే ఐ వాంట్ టు గో టు ఢిల్లీ. సో ఢిల్లీలో సరోజినీ మార్కెట్ ఉంటుంది కాబట్టి ఐ వాజ్ మేనిఫెస్టింగ్ టు గో హియర్ అట్లా. అండ్ దిస్ ఇస్ ఫ్యామిలీ. సో ఇట్ కమ్స్ అండర్ రిలేషన్షిప్, ఫ్యామిలీ.
సో ఐ రియలీ వాంట్ టు గో హియర్ అనమాట. ఉజ్జయిన్ మహాకాల్ ఉంటుంది కదా, సో నాకు అక్కడికి వెళ్ళాలని చెప్పి దట్ ఈస్ లైక్ మై డ్రీమ్. సో ఐ వాంట్ దాట్ టు మేక్ ఇట్ హ్యాపెన్ ఇన్ మై 2025. సో ఐవ్ చూసన్ దీస్ పిక్చర్స్ అనమాట. సో దిస్ ఇస్ ది గాడ్ మహాకాల్ అండ్ హియర్ దిస్ ఇస్ ది టెంపుల్ అనమాట, ఉజ్జయిన్. So this comes under travel కాబట్టి I'm keeping it over here. And Tirumala, so ఇయర్కి ఒకసారైనా వెళ్ళాలి. సో యా, ఇది ఓకే. I've divided stuff. ఇప్పుడు మనం దీంట్లో డివైడ్ చేసుకోవాలి. లైక్ ఇఫ్ సపోజ్ రిలేషన్షిప్స్ అన్నీ ఇక్కడ లైక్ ఫ్యామిలీ అంటే రిలేషన్షిప్స్లోకి వస్తుంది. నెక్స్ట్ హెల్త్ అండ్ మనీ, కెరీర్, లైఫ్ స్టైల్, చారిటీ, అట్లా డివైడ్ చేసుకుని యూ క్యాన్ ప్లేస్ ఇట్. యా, సో ఫస్ట్ ప్లేస్ చేసేసుకుందాము. దాని తర్వాత గ్లూతో స్టిక్ చేసుకుందాము. ఐ హ్యావ్ దిస్ ఫెవికాల్ గ్లూ. సో దాని తర్వాత దాంతో స్టిక్ చేసుకుందాం. ఫస్ట్ అయితే లెట్స్ అరేంజ్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ అయితే స్టిక్ చేసేద్దాం. సో గైస్, వర్క్ అయితే ఇంకా అవుతుంది హాఫ్ వే. సో ఇక్కడి వరకు అంటించాను అనమాట. ఇంకా లైక్ ఇంకా ఉండింది స్టిక్ చేయడానికి. వీల్ సీ ఎంత టైం పడుతుందో. సో గైస్, నాకైతే ఇప్పుడు ఇంకొక ఐడియా వచ్చిందనమాట. సో ఫస్ట్ అయితే ఇది స్టిక్ చేసేద్దాము. వాట్ ఐమ్ స్టికింగ్ ఇస్ హెల్త్, ఇవన్నీ కూడా దీంట్లో స్టిక్ చేద్దాము. అండ్ ఫ్రెండ్స్, రిలేషన్షిప్స్, ఇవన్నీ ఇంకొక దాంట్లో స్టిక్ చేద్దాము. ఓకే గైస్, ఫస్ట్ అయితే ఇది ఒక ఫోటో తీసేసుకుందాము. సో ఫోటో తీసుకుని ఇంక నేను లైక్ స్టిక్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో ఈ వీడియో చూసి ఎవరైనా విజన్ బోర్డ్స్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక, ఈ వీడియోనే కాదు, ఇఫ్ నార్మల్గా మీరు విజన్ బోర్డ్స్ చేసుకుంటే జస్ట్ సెండ్ మీ ది పిక్చర్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్. సో నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇస్తాను, జస్ట్ సెండ్ చేయండి. నేను చూస్తా మీ విజన్ బోర్డ్స్ ఎట్లా ఉన్నాయో. సో జస్ట్ పెట్టండి గైస్. దెర్ ఈస్ నథింగ్ ప్రైవేట్ అబౌట్ విజన్ బోర్డ్స్. అది చాలా నార్మలైజ్ అయిపోయింది. ఇట్ ఈస్ ఓకే టు షేర్ యువర్ డ్రీమ్స్ విత్ సంబడి. ఇట్ ఈస్ నాట్ షేర్ చేసుకుంటే అవ్వదు అని చెప్పి అట్లాంటి ఏముండదు. సో గైస్, ఫైనలీ మన ఫస్ట్ విజన్ బోర్డ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ హౌ మై విజన్ బోర్డ్ ఇస్ లుకింగ్ లైక్. సో నేను మీకు చెప్పినట్టే ఐ వాజ్ మేకింగ్ 3 విజన్ బోర్డ్స్ అనమాట. నాట్ 3 విజన్ బోర్డ్స్ ఇన్ ద సెన్స్, నా నెక్స్ట్ ఇయర్ గోల్స్ వచ్చేసి ఒక దాంట్లో సరిపోవట్లేదు. సో ఐ వాజ్ మేకింగ్ 3 ఆఫ్ దెమ్. సో యా, ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ ది ఫస్ట్ వన్. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఫస్ట్ వన్ ఎట్లా చేశాను అని చెప్పి. సో సీ, ఐవ్ ప్లేస్డ్ ఎవ్రీ పిక్చర్ ఓవర్ హియర్ అండ్ నేను పైన ఇట్లా కోట్స్ అంటించాను అనమాట. ఐవ్ యాక్చువల్లీ టుక్ దిస్ ప్రింటింగ్, ఇట్లా నార్మల్ ఒక పేజ్ ప్రింటింగ్ తీయించాను వేర్ ఇట్లా నార్మల్ కోట్స్ వస్తాయి అనమాట. యూ క్యాన్ ఫైండ్ దిస్ ఇన్ పింట్రెస్ట్. నేను ఈ పింట్రెస్ట్లోనే సెలెక్ట్ చేశాను అండ్ ఐ టుక్ దిస్ ప్రింట్అవుట్ అండ్ నేను కట్ చేసి మధ్యలో అంటించాను అనమాట. వేర్ ఇట్ సింక్స్ ఫర్ ఇట్ అంటే సి, ఇఫ్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ మానిటైజేషన్ అండ్ యూట్యూబ్, ఐ హ్యావ్ కెప్ట్ డ్రీమ్ అబౌట్ అని పెట్టాను. అండ్ జస్ట్ ఇఫ్ సపోజ్ యా, ట్రావెల్ దగ్గర మాత్రం ఇఫ్ నాట్ నౌ వెన్ అని పెట్టి అట్లా చిన్న కోట్స్ మీకు ఏదైతే రిలేటబుల్ అనిపిస్తుందో జస్ట్ స్టిక్ దెమ్ ఆఫ్. సో ఫస్ట్ అయితే అయిపోయింది అండ్ ఐ విల్ స్టార్ట్ విత్ మై సెకండ్ వన్. సో సెకండ్ వన్లో వచ్చేసి రిలేషన్షిప్స్ అండ్ సమ్ లైఫ్ స్టైల్ వస్తాయన్నమాట. సో లెట్స్ సీ, ఇదైతే చిన్నది తీసుకున్నాను, లైక్ దీనికన్నా కంపారిటివ్లీ ఇది కొంచెం చిన్నది.
Finally, my second vision board is also completed. It is looking like this. And to be precise, first one వచ్చేసి only na goals and what I want to do in my daily life. అది నేను ఫస్ట్ దాంట్లో అంటించాను. అండ్ మై సెకండ్ విజన్ బోర్డ్ ఈజ్ ఆల్ అబౌట్ మెటీరియలిస్టిక్ స్టఫ్ అనమాట. లైక్ ది గిఫ్ట్స్ ఐ వాంట్ టు బై, టు పార్టీ, టు ఎంజాయ్ విత్ మై ఫ్రెండ్స్, టు గో అవుట్, టు గో టు కాన్సర్ట్స్. ఐ లవ్, నాకైతే కాన్సర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఐ థింక్ ఆల్రెడీ చెప్పినట్టున్నాను. అండ్ ఫర్ షాపింగ్, ది జ్యువెలరీ, ది మేకప్, వాట్ ఎవర్, ఇది ప్లేన్ టికెట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం డెకరేట్ చేద్దాము. సో ఆలోచిస్తున్నా ఎట్లా డెకరేట్ చేయాలి అని చెప్పి. గైస్ వాట్ ఐ యామ్ డూయింగ్ ఇస్, ఇట్లా ఏం చేస్తున్నానంటే, నేను నార్మల్ కోట్స్ వేరే దాంట్లో స్టిక్ చేద్దాం అనుకున్నాను కదా. సో ఐఎమ్ డూయింగ్ దిస్ అనమాట. సో వాట్ ఎవర్ కోట్ సింక్స్ టు ఇట్, అవి నేను నార్మల్గా ఇట్లా ఉందనుకోండి, ఇఫ్ సపోజ్ దిస్ ఇస్ అ షీట్ ఆఫ్ కోట్, if this syncs to my picture over here, I'm just cutting it into a piece and I'm sticking it. సో ఇదేంటంటే నార్మల్, ఇందాక నేను ఏం చేసా అంటే దానికోసం పర్టికులర్గా కోట్స్ తీసుకున్నాను. బట్ ఇప్పుడు అట్లా కాదు, నార్మల్ నేను వేరే దాంట్లో స్టిక్ చేద్దాం అనుకున్న కోట్స్ తీసుకొచ్చి ఐ వాజ్ జస్ట్ ప్లేసింగ్ ఇట్. ఇంకా అవ్వలేదు, ఐ వాజ్ డూయింగ్ ఇట్, ఇంకా చేస్తున్నా. ఐల్ షో యూ గైస్ ది ఎండ్ రిజల్ట్స్. యా, ఫైనల్లీ నాదైతే అయిపోయింది అనమాట. సో సెకండ్ విజన్ బోర్డ్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. ఐఎమ్ డన్ విత్ మై సెకండ్ విజన్ బోర్డ్ ఆల్సో. ఓ మై గాడ్, ఇట్ ఈస్ సో గుడ్. అండ్ మై ఫస్ట్ విజన్ బోర్డ్, సెకండ్ విజన్ బోర్డ్. ఐఎమ్ సో 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 ఎక్సైటెడ్. దాని తర్వాత లాస్ట్ ఒక ప్రాసెస్ ఉండింది దీనికి, ఐ విల్ జస్ట్ టెల్ యూ దాట్ ఆల్సో. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, టేప్ తీసుకుని వాటిని సెక్యూర్ చేస్తా అనమాట. సో దాట్ దాని మీద ఏమన్నా స్పిల్ అయినా కూడా, లైక్ ఏమన్నా చిన్నగా మరకొచ్చినా కూడా ఫొటోస్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. సో లెట్స్ డూ ఇట్, దీంతో సెక్యూర్ చేద్దాము. సో గైస్, నేనైతే ఇట్లా టేప్ వేసి సెక్యూర్ చేసేసా అనమాట. సో ఇంకా దీని మీద ఏమన్నా స్పిల్ అయినా కూడా నో ఇష్యూ. యా, ఇట్ ఈస్ లుకింగ్ లైక్, సీ మీకు షైన్ అర్థమైపోతుంది. అండ్ విజన్ బోర్డ్స్ ఆర్ కంప్లీటెడ్. సో ఈ రెండు విజన్ బోర్డ్స్ కూడా ఈ 2025 అంతా కూడా నాతోనే ఉంటాయన్నమాట. సో వేర్ ఎవర్ ఐ గో, నేను ఎక్కడికి వెళ్తానో నాకు కూడా తెలియదు కాబట్టి వేర్ ఎవర్ ఐ ట్రావెల్, ఇవి నాతో తీసుకెళ్తాను. అండ్ ఇన్ ది లైక్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్, లైక్ 2025 ఎండ్లో వీటిలో ఏమేమి జరిగినాయో, లైక్ ఏమేమి రియల్గా జరిగినాయో నేను మీకు చెప్తాను. సో నేను మీకు అప్పుడు షేర్ చేసుకుంటా. So yeah, my vision boards are completed. I really hope you like this video, and if you guys think that this video was a little informative, just like this video, comment down etla undindo, and subscribe to my channel, and also share this video. So yes guys, see you in the next video. And also na birthday vlog kuda share chestanu, just comment down na birthday vlog kuda ela undindo. See you in the next video. Bye bye.